వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్కు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. యెషయా 48వ అధ్యాయము 17వ వచనం. అవునండి, మరి నీకు ప్రయోజనము కలుగునట్లు, అవునండి, మరి దేవుడు మనకు ఉపదేశం చేస్తారంటండి. ఆ ఉపదేశం ఎట్లా ఉంటుంది అంటే అది మనకి ప్రయోజనం కలిగే విధంగా ఉంటుందంటండి. అవునండి, మనం ఎప్పుడైతే దేవుని ఉపదేశానికి లోబడతామో అది మన జీవితంలో మరి ఈరోజు మనం చూడకపోవచ్చు, కానీ మరి తర్వాత కాలంలో అయినా అది మనకి ఏమవుతుందంటే అది ప్రయోజనం అవుతుందండి. ఒక్కొక్కసారి మరి అందులో అసలు ఏమీ లేదు అన్నట్లుగా మనకి కనిపిస్తుందేమో, కానీ దేవునికి మరి మన యొక్క భవిష్యత్తు మరి ఈరోజు తెలుసండి, ఆయనకి రాబోయే కాలం కూడా ఆయనకి తెలుసండి. కాబట్టి మన దేవుడైన యెహోవా అంటున్నారండి, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదును. అవునండి, మరి ఒక సిస్టర్ మరి సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే తను ఒకసారి తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2 days 3 days అయిపోయినాయి అంటండి. కానీ దేవుడు చెప్తున్నారంటండి, అంటే తను ఒక జాబ్ పర్పస్ మీద ఒక జాబ్ వెతుక్కోవాలని మరి వెళ్ళి తన బంధువుల ఇంట్లో ఉంటున్నప్పుడు మరి దేవుని వాక్యానికి వచ్చి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి మరి చెప్పారంటండి. అయితే మరి ఆమె వెంటనే లోబడి మరి తన గృహానికి వెళ్ళిపోయిందంటండి. అయితే తర్వాత కాలంలో అప్పుడు తనకి తెలియలేదంటగానండి. తర్వాత కాలంలో తనకి తెలిసింది ఏంటి అంటే, మరి ఎక్కువ రోజులు ఎవరైనా ఉంటే వాళ్ళు సనుగుతుంటారు, వాళ్ళకి అది ఇష్టం ఉండదు అని చెప్పేసి మరి ఆమె తెలుసుకోగలిగిందంటండి. అవునండి, మరి నిజంగా ఆ రోజు ఆ అమ్మాయికి అది తెలియదు, కానీ మరి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ఆ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసండి. కాబట్టి నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఏం చేస్తానంటే ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపిస్తాను అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తాను. అవునండి, మనం మరి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఇది నీకు ఇష్టమేనా అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఉపదేశం చేస్తారండి. మనం నడవవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా యేసయ్య, నాయన మాకు ప్రయోజనం కలిగినట్లు తండ్రి మీరు మాకు ఉపదేశం చేస్తారు, మేము నడవవలసిన త్రోవను మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, నాయన ప్రభా యేసయ్య, స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా మరి వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన ప్రభా యేసయ్య, దేవా తండ్రి ఈరోజు వారి చేయ పనులన్నీ కూడా ప్రభా నాయన మీరు సఫలం చేయండి నాయన. దేవా తండ్రి వారి జాబ్స్లో ప్రభా మీరు తోడుగా ఉండండి. దేవా వారి చేయ బిజినెసెస్లో తోడుగా ఉండండి నాయన. ప్రభువా సహాయం దయచేయండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.